మంచు విష్ణు ఈ మధ్య ఆయన కొత్త సినిమా ఏది అనౌన్స్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మాత్రం 1 ఇయర్కే థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. అక్కడి వరకు ఓకే. ఇక ఇప్పుడు విష్ణు ఇంకో ఆశ్చర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే హీరో మంచు విష్ణు తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన, ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ప్రేక్షకులు నెలల తరబడి ఎదురు చూశారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన అనేక కారణాల వల్ల సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్ర యూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పెద్ద సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలవుతుంటే కన్నప్పను నేరుగా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు అందించనున్నట్లు మంచు విష్ణు ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జూన్ 27న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి హైప్ ను సొంతం చేసుకుంది. పురాణాల నేపథ్యంతో భక్తిభావాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. విడుదలైన తర్వాత కొందరు ప్రేక్షకులు సినిమాను ప్రశంసించగా మరికొందరు కథనం ఇంకా స్క్రీన్ ప్లే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ భక్తి ప్రధాన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం సినిమా గురించి మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. థియేటర్లలో ప్రదర్శన పూర్తయిన తర్వాత ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై ఎన్నో వార్తలు వినిపించాయి. తొలుత సెప్టెంబర్ 4 నుండి ప్రముఖ ఓటీటీ వేదికలో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అధికారికంగా కూడా రిలీజ్ డేట్ ప్రకటించినట్లు సమాచారం వెలువడింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ స్ట్రీమింగ్ వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కూడా పలుమార్లు రిలీజ్ డేట్ పై ఊహాగానాలు వచ్చినా సినిమా మాత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రాలేదు. ఈ సమయంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీ వర్షన్ మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రావడం. అయితే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో సినిమా రిలీజ్ కాకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచు విష్ణు తన సొంత డిజిటల్ వేదిక అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కన్నప్పను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. జూలై 3 నుండి సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా సులభంగా సినిమాను చూసే అవకాశం లభించింది. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలు నేరుగా యూట్యూబ్లో విడుదల కావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా ముందుగా థియేటర్లు, ఆ తర్వాత ఓటీటీ, తర్వాత శాటిలైట్ ప్రసారం అనే విధానాన్ని నిర్మాతలు అనుసరిస్తూ ఉంటారు. కానీ కన్నప్ప విషయంలో మాత్రం ఈ సాంప్రదాయానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా చేరుకోవాలనే ఉద్దేశంతోనే మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా సులభంగా సినిమాను వీక్షించేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. భక్తి, చరిత్ర, భావోద్వేగాలను కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రలో మెప్పించారు. అలాగే మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక్క సినిమాలో ఇంతమంది ప్రముఖులు కనిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. సినిమాలో మంచు విష్ణు తిన్నడు అనే పాత్రలో కనిపిస్తారు. చిన్ననాటి అనుభవాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. దేవుడిపై నమ్మకం కోల్పోయిన తిన్నడు నాస్తికుడిగా ఎదుగుతాడు. అయినప్పటికీ తన గ్రామ ప్రజల కోసం ఎలాంటి ప్రమాదానికైనా ఎదురుడి నిలిచే ధైర్యవంతుడిగా పేరు సంపాదిస్తాడు. ప్రజల కోసం పోరాడే క్రమంలో కొన్ని సంఘటనలు అతని జీవితంలో పెద్ద మలుపు తీసుకొస్తాయి. గ్రామం నుండి బహిష్కరణకు గురైన తిన్నడు తన ప్రేయసి నెమలితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలో అతని జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకప్పుడు దేవుణ్ణి నమ్మని తిన్నడు పరిస్థితుల ప్రభావంతో పరమశివుడిపై అపారమైన భక్తిని ఎలా పెంచుకున్నాడు? అతని జీవితంలో రుద్ర పాత్ర ప్రాధాన్యమేమిటి?
చివరకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. భక్తి, త్యాగం, విశ్వాసం, ఆధ్యాత్మికత వంటి అంశాలను భావోద్వేగాలతో మేళవించి దర్శకుడు కథను ముందుకు తీసుకెళ్లారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, యాక్షన్ సన్నివేశాలు, సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా శివభక్తి నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. క్లైమాక్స్లో వచ్చే సంఘటనలు భక్తి పరాకాష్ఠను చూపిస్తూ కథకు మరింత బలం చేకూరుస్తాయి. ఇదే కారణంగా థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కుటుంబ ప్రేక్షకులు మరియు భక్తి చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఆదరించారు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా సినిమా విడుదల కావడంతో మరోసారి కన్నప్పపై చర్చ మొదలైంది. థియేటర్లలో మిస్ అయిన వారు, ఓటీటీ కోసం ఎదురు చూసిన వారు ఇప్పుడు సులభంగా ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది మంచి అవకాశంగా మారింది. డిజిటల్ ప్రపంచంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ప్రేక్షకులకు నేరుగా సినిమా అందించాలనే ఉద్దేశంతో మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. మొత్తానికి థియేటర్ల నుంచి ఓటీటీ వరకు సాగిన నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. భక్తి, భావోద్వేగం, త్యాగం, విశ్వాసం కలిగిన ఈ చిత్రం యూట్యూబ్ స్ట్రీమింగ్ లో మరింత విస్తృత ప్రేక్ష ఆదరణ పొందుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.